గ్రూప్ 2 ఇనీషియల్కి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ జాతీయ క్లీన్ ఎనర్జీ ఫండ్ ఎన్సీఎఫ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? పునరుత్పాదక ఇంధన సాంకేతికలను ప్రోత్సహించడము మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం దీని యొక్క ప్రాథమిక లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి యొక్క కర్తవ్యం ఏమిటి? పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణకు సంబంధించిన కేసులను పరిష్కరించడం దీని యొక్క కర్తవ్యం. నెక్స్ట్ క్వశ్చన్, కాలుష్య రకాన్ని దాని ప్రధాన మూలంతో సరిపోల్చండి. వాయు కాలుష్యం, పారిశ్రామిక ఉద్గారాలు, అదేవిధంగా నీటి కాలుష్యం, మురుగునీరు, అదేవిధంగా నేల కాలుష్యం, రసాయనిక ఎరువులు, అదేవిధంగా శబ్ద కాలుష్యం, నిర్మాణ కార్యకలాపాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను పారవేసేందుకు క్రింది వాటిలో ఉపయోగించే పద్ధతి ఏది? అవన్నీ కూడా కంపోస్టింగ్, దహనము, అదేవిధంగా ల్యాండ్ ఫిల్లింగ్, వ్యర్థాలను గుంటలలో పోర్చడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు హ్యాండ్లింగ్ రూల్స్ 2000 యొక్క ప్రాథమిక లక్ష్యాల్లో క్రింది వాటిలో ఏది? వ్యర్థాల విభజనను ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ వ్యవసాయం కంటే సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? రసాయన వాడకం తగ్గటం మరియు నేల ఆరోగ్యం మెరుగుపరచడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ నగరాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన మూలం ఏమిటి? వాహనాలు, ఆటోమొబైల్, ఉద్గారాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది బయో రెమిడియేషన్ పద్ధతికి ఉదాహరణ కాదు? కలుషితమైన మట్టిని కాల్చడం. నెక్స్ట్ క్వశ్చన్, వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1981 యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? గాలి నాణ్యతా ప్రమాణాలను నియంత్రించడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ క్రింది ప్రభుత్వ కార్యక్రమాలలో ఏది పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడానికి ఉద్దేశించబడింది? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్సిఏపి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది సాంప్రదాయ కాలుష్య నియంత్రణ పద్ధతులకు ప్రత్యామ్నాయం కాదు? వ్యర్థాలను కాల్చడం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, జన్యుపరంగా మార్పు చెందిన పంటలకు సంబంధించిన ప్రాథమిక పర్యావరణ ఆందోళన ఏమిటి? జీఎం కాని పంటలతో పరపరాగ సంపర్కం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన జీవులను ఏ సంస్థ నియంత్రిస్తుంది? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, జిఏసి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వ్యవసాయంలో ఉపయోగించే పర్యావరణ అనుకూల సాంకేతికతకు ఏది ఉదాహరణ? సేంద్రియ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణంపై సాంప్రదాయ వ్యవసాయం యొక్క ప్రభావాన్ని తగ్గించగల సాంకేతికత ఏది? క్రింది వాటిలో బిందు సేద్యం. నెక్స్ట్ క్వశ్చన్, బయో రెమిడియేషన్ యొక్క ప్రాథమిక వినియోగం దేనికి? నేల కాలుష్యంకి. నెక్స్ట్ క్వశ్చన్, చమురు చిందిటాలను శుద్ధి చేయడానికి క్రింది వాటిలో ఏ బయో రెమిడియేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు? బయో ఆగ్మెంటేషన్ పద్ధతిని. నెక్స్ట్ క్వశ్చన్, వ్యర్థ రకాన్ని దాని సరైన తొలగించే పద్ధతితో సరిపోల్చండి. సేంద్రియ వ్యర్థాలు, పదార్థాలను కప్పి ఎరువు తయారు చేయుట. నెక్స్ట్ ఈ వేస్ట్, పునర్వినియోగం. నెక్స్ట్ ప్రమాదకర వ్యర్థాలు, దహనం, అదేవిధంగా పగిలిన గాజు ముక్కలు, వ్యర్థాలను గుంటలో పోర్చడం, ల్యాండ్ ఫిల్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యర్థాలను పారవేసే పద్ధతిని దాని లాభాలు లేదా నష్టాలతో సరిపోల్చండి. ల్యాండ్ ఫిల్లింగ్ తక్కువ ధర కానీ దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దహనం వ్యర్థాలను పరిమాణాన్ని తగ్గిస్తుంది కానీ కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. కంపోస్టింగ్
బయోగ్యాస్ వంటి ఉపయోగకరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది కానీ భూమి అవసరం. రీసైక్లింగ్ వనరులను సంరక్షిస్తుంది కానీ మౌలిక సదుపాయాలు అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, ఘనవర్ధన్ వాహనంలో సున్నా వ్యర్థాల విధానాన్ని జీరో వేస్ట్ కాన్సెప్ట్ అనుసరించినందుకు అనుగుణంగాను ఏ భారతీయ నగరం గుర్తింపు పొందింది? ఇండోర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రపంచ వాతావరణ మార్పు యొక్క టిప్పింగ్ పాయింట్ ఏది? ఆర్కిటిక్ మంచు నష్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ రంధ్రం ప్రధానంగా దీని విడుదల వల్ల ఏర్పడుతుంది. క్లోరోఫ్లోరోకార్బన్ వల్ల ఓజోన్ రంధ్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంతర్జాతీయ ఒప్పందం వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సాధించదు? బాసెల్ కన్వెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క జాతీయ కార్యాచరణ ప్రణాళిక వీటిని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణ మార్పుల కోసం ఉపశమన మరియు అనుసరణ వ్యూహాలను. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్ కార్బన్ యొక్క ఏ ముఖ్య లక్షణం గ్లోబల్ వార్మింగ్ను వేగవంతం చేస్తుంది? ఇది అసంపూర్ణ దహనం ద్వారా ఉత్పత్తి చేయబడిన స్వల్పకాలిక కాలుష్యం. నెక్స్ట్ క్వశ్చన్, పారిస్ ఒప్పందం ద్వారా నిర్దేశించబడిన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు క్రింది దేశాల్లో ఏది చట్టబద్ధంగా కట్టుబడి ఉంది? వీటిల్లో ఏవి కూడా లేవు. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ మార్పులపై భారతదేశ జాతీయ కార్యాచరణ ప్రణాళిక NAPCCలో ఎన్ని ప్రధాన వినియోగములు చేర్చబడ్డాయి? 8. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజారోగ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్న ద్వంద్వ భారం ఏమిటి? ఊబకాయం మరియు పోషకాహార లోపం రెండింటి యొక్క అధిక రేట్లు. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి భావన మొదట ఏ నివేదిక ద్వారా ప్రాచుర్యం పొందింది? బ్రెట్లాండ్ కమిషన్ నివేదిక 1987. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి యొక్క కీలక లక్ష్యం ఏమిటి? సామాజిక సమానత్వము, ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు భరోసా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది సుస్థిరత యొక్క 3 స్తంభాలలో ఒకటి కాదు? రాజకీయ సుస్థిరత. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏర్పాటు చేసింది? 17. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్తో సంబంధం లేని విషయం? ఆరోగ్య మిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఇది వ్యర్థాలను తగ్గించడానికి పదార్థాల పునర్వినియోగము మరియు మరమ్మతులను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రపంచ శిఖరాగ్ర సమావేశం అజెండా కార్యక్రమ పట్టిక 21 మరియు రియో డిక్లరేషన్ ఆమోదించడానికి దారితీసింది? ఎర్త్ సమ్మిట్ 1992 దారితీసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్రింది వాటిలో ఏ ప్రజా ఆరోగ్య ప్రచారాన్ని పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించారు? స్వచ్ఛ భారత్ అభియాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుష్మాన్ భారత్ ప్రాథమికంగా ఏ వర్గానికి ఆరోగ్య సంరక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది? గ్రామీణ మరియు పేద జనాభా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోషకాహార లోపం భారం పెరగడానికి క్రింది అంశాలలో ఏది ఎక్కువగా దోహదపడింది? నాణ్యత లేని ఆహారపు అలవాట్లు మరియు ఆహార అభద్రత. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ అరెస్ట్ అనగా ఏమిటి? సైబర్ నేరగాలు బాధితులను భయం పెట్టేందుకు వాడే పదం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ యొక్క లక్ష్యం ఏమిటి? ఇవన్నీ కూడా శక్తి భద్రత, శక్తి స్తోమత, స్వచ్ఛ పవర్ వాటాలో పెరుగుదల, శక్తి సమానత్వం, శక్తి లభ్యత మరియు అందుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోకెల్లా భారతదేశం అతిపెద్ద స్థాపించబడిన పవన శక్తిని కలిగి ఉంది? 4వ. నెక్స్ట్ క్వశ్చన్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV లాంచర్ ఏం కలిగి ఉంటాయి? ఒక ఘన రాకెట్ మోటార్ దశ, ఒక ఎర్త్ స్టోరబుల్ ద్రవ దశ మరియు ఒక క్రయోజనిక్ దశ కలిగి ఉంటుంది.
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని వీటి సంయుక్త కృషితో అభివృద్ధి చేశారు. భారత్, రష్యా. నెక్స్ట్ క్వశ్చన్. పెటియా మరియు వానాక్రై అనే పదాలు దీనికి సంబంధించినవి. రామ్ సర్వేర్కి. నెక్స్ట్ క్వశ్చన్. సిఐటిఎస్ అంతరించిపోతున్న జంతుజాలం మరియు పక్షి జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం ఇలా కూడా అంటారు. వాషింగ్టన్ సమావేశం కూడా అంటారు. ఇవి కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 ఇనీషియల్కి మిగిలిన క్వశ్చన్స్ తర్వాత భాగంగా చెప్తాను. థ్యాంక్ యూ.